బిడ్డ నా దగ్గరికి చేరుకున్న తర్వాత ఆ మాయ సంగతి చెప్తాను. అమ్మా, ఏంటి పంతులు గారు? పెళ్లికొచ్చిన బంధువులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా? ఇందాకటి వరకు అమ్మవారి ప్రసాదం విషయంలో ఘర్షణ జరిగింది, అది సద్దుమణిగింది. ఇప్పుడు చూస్తే అంతా నిశ్శబ్దం అయిపోయింది. అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. చేరవలసిన సమయంలో అందరూ చేరుకుంటారు, జరగవలసిన సమయంలో అన్నీ జరుగుతాయి పంతులు గారు. కొంచెం ఓపిక వహించండి, మీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. అలాగే నా సమస్యకు పరిష్కారమూ దొరుకుతుంది. నీకు కనిపించిందా? కనిపించలేదు. నాకు కనిపించలేదు. మరి నాకు కనిపించలేదు. వెతుకుదాం, పదండి. పదండి. అక్షయ, నువ్వు మా దగ్గర నిజం ఏదన్నా దాచుంటే ఇప్పుడైనా చెప్పమ్మా. ఆభరణాలను తీసుకుని వచ్చావని అందరి ముందు ధైర్యంగా చెప్పావు. నీ నిజాయితీ గురించి అందరికీ తెలుసు. తీరా కారులోంచి ఎవరో దొంగిలించారని చెప్పావు. నువ్వంతటి అజాగ్రత్త పరురాలివి కాదు. నీ గురించి బయట వాళ్ళకి తెలియకపోవచ్చు. మాకు తెలీదా చెప్పు? అయ్యా, ముహూర్త సమయం అయింది, వధూవరులని తీసుకురమ్మని చెప్పండి. వధూవరులంట? పిలవండి మావయ్య, పిలవండి అన్నయ్య. మీరు ఇంత దూరం వచ్చింది పెళ్లి కోసమే కదా? మీ బాధ్యతగా మీరు చేయవలసింది చేయండి. భర్తగా మీరు, అల్లుడిగా మీరు మీ ధర్మం పాటించక తప్పదు. పిలవండి. ఏంటి, మీరు పిలవరా? అయితే నేనే పిలుస్తానండి. అత్తయ్య గారు, వధూవరులేనంట, తీసుకుని రండి, ముహూర్త సమయం అవుతుంది. ఏంటిది అంత ఖాళీగా ఉంది? ఇదేంటత్తయ్య, మా నూరి జనమంతా కనిపించకుండా పోయారు, ఎటలిపోయినట్టు? అందరినీ ఎవనే పంపించేసుంటుంది. అవని ఎందుకు పంపిస్తుంది? అయినా వేదవతి గారి మీద గౌరవం ఉంటే అవని పంపిస్తే వెళ్ళిపోతారా ఏంటి? మేమిద్దరం వచ్చే సమయానికి ఎవరూ లేరు వేదా. ఎందుకు మా మనుషుల్ని పెళ్లి మండపం దగ్గర నుంచి పంపించేశావు? ఏం చెప్పి పంపించేశావు? అవని గారు పంపించలేదమ్మా. అవని గారు ఇక్కడికి వచ్చే సమయానికే అందరూ కనిపించకుండా పోయారు. దీని వేషాల గురించి మీకు తెలీదు. మన కంటికి కనిపించకుండా ఏమైనా చెయ్యగలుగుతుంది. అవని, అసలు ఏంటి నీ ఉద్దేశం? ఎందుకు ఎందుకు ఇలాంటి పనులు? ఎందుకు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావు? మొదటి నుంచి రైతులకు కూడా శ్రీకర్ మాయల పెళ్ళంటే ఇష్టం లేదత్తయ్య, అందుకే పోయి ఉంటారు. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు, వదిలేయండి. వాళ్ళు లేనంత మాత్రాన పెళ్లి ఆగిపోతుందని అనుకుంటున్నావా? వధూవరులున్నారు, చాలు. ఎలాగైనా ఈ పెళ్లి జరిపించే తీరతాను. నాయనా, మాంగళ్య ధారణ సమయం అయింది. తాళెందుకో బాబు? తీసుకో శ్రీకర్. శ్రీకర్, వినిపించడం లేదా? అందుకో. రే, ఈ సమయంలో ఇంకా ఏం అద్భుతాలు జరిగిపోతాయి అనుకుంటున్నావురా? అందుకో. ఒరే అమాయకం, చెప్పింది చెయ్యి. పచ్చని జంటని పచ్చని పందిరిలో విడదీయాలని చూస్తున్నారు. ఈ పాపం మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టదు. బాబు పెద్ది, నీ ఆస్కార్ నటనలో కాసే బాపు. వేదా, ఇప్పటికీ మించిపోయింది లేదు. మరొకసారి ఆలోచించు.
మీ మేనకోడలు అందరినీ మోసం చేస్తూ ఎన్ని నేరాలు ఘోరాలు చేస్తున్నా మీకింకా దాని మీద అభిమానం చావడం లేదా? రే శ్రీకర్, తాళ్ళందుకోరా. యమని, ఇచ్చిన మాట ప్రకారం నువ్వు తాడిని తీయవే. చూసుకుని మురిసిపోయింది చాలు, ఇంకా తీయమ్మా. ఇంకెంతసేపు చూసుకుంటావు? ఇంతకాలం చూసుకున్నది చాలే. ఏమైందవని? మాట మీద నిలబడే మనిషివి కదా నువ్వు. మరి ఎందుకింత ఆలస్యం చేస్తున్నావు? మేమందరం చెప్పడం కాదు, ఇప్పుడు శ్రీకరే చెప్తాడు. నువ్వు చెప్పు శ్రీకర్. రేయ్, నువ్వన్నా చెప్పరా, అప్పుడన్నా అవనికి సిగ్గనిపించి తాళి తీస్తుందేమో. ఈ ఆఖరి నిమిషంలో నువ్వు సతీ సావిత్రిలాగా తాళిని వదులుకోనంటే కుదరదు. చెప్పు శ్రీకర్. నాతో తాళి కట్టించుకుంటావా అని అడిగి నాతోనే